హాయ్ అండి. ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ డివోషనల్ వ్లాగ్‌ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదండీ! ఇది ఒక అమ్మవారి టెంపులు. విరాత్రా మాత టెంపుల్ అంటారు. ఇది రాజస్థాన్‌లోని బార్మీర్ దగ్గరలో చోటాన్ దగ్గర బార్మీర్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపులు చాలా ఫేమస్ శక్తిపీఠం అని చెప్పి మాకు తెలిసిందండి. వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మేము వెళ్ళే వరకు ఈ టెంపుల్ కోసం నాకు అసలు అంటే అమ్మవారి టెంపుల్ అని తెలుసు కానీ ఇంకా అసలు ఏమీ తెలియదండి. ఇది కొండల మధ్యలో చాలా అంటే హైట్‌లో ఉంది. ఈ విరాత్రామాత టెంపుల్‌కి ఒక ఇతిహాస కథ కూడా ఉందండి. నాకు ఈ టెంపుల్‌కి వెళ్ళకముందు తెలీదు. వెళ్ళిన తర్వాత దీనికోసం తెలిసింది. ఇదే ఈ టెంపుల్‌కి ఎంట్రన్స్ అండి. మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడికి ఎంటర్ అయ్యాక టెంపుల్ కిందన ఉంటుంది. అంటే కొండ పైన ఒక అమ్మవారు ఉంటారు. సేమ్ అమ్మవారిని కొండ కిందకు కూడా ఒక మహిళ అంటే బాగా దీక్ష చేయటం వల్ల కిందన కూడా తర్వాత తీసుకొచ్చారు. ఇంకా పైన అమ్మవారి దగ్గరికి వెళ్ళే మధ్యలో శివ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ విరాత్రామాత అమ్మవారు అనేవాళ్ళు బ్రహ్మదేవుని యొక్క దత్తపుత్రిక అంటండి. ఈ అమ్మవారిని వకల్మాత అని కూడా అంటారు. అయితే ఫస్ట్‌లో ఈ అమ్మవారి టెంపుల్ అనేది 1100 అడుగుల ఎత్తులో కొండ మీద ఘట్మందిర్ పేరు మీద ఉండేది. అందరూ అంత హైట్‌లోకి వెళ్ళకపోవటం వల్ల ఒక మహిళ ఏమో నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని చెప్పి తీవ్ర దీక్ష చేయటం ఫలితంగా కొండ పైనుంచి ఒక రాయంట విరిగిపడి కిందన 2 ముక్కలుగా అయిందంటండి. అప్పుడు కిందన ఈ శక్తిపీఠం అంటే అదే అమ్మవారిని కిందన కొండ కిందన కూడాను పాలరాతితో కట్టబడింది. కనిపిస్తుంది కదండీ! ఇదే కిందన ఉన్న వకల్మాత అమ్మవారు. ఒక సైడు లక్ష్మీదేవి, ఒక సైడు సరస్వతీదేవితో మొత్తం ఇదంతా కూడా పాలరాతితో కట్టబడిందండి. ఈ విరాత్రామాత మందిర్‌ని ఉజ్జయిని రాజు అయిన రాజా విక్రమాదిత్య అతను కట్టించారంటండి. అతను ఈ మూర్తిని హింగ్లాజ్ మాత అని చెప్పి ఒక శక్తిపీఠమైన పాకిస్తాన్ నుంచి ఈ మాతా మూర్తినంట రాజస్థాన్‌కి తీసుకొనొచ్చారు ఈ కొండల వరకు. అసలు ఎలా తీసుకొచ్చారు? ఎలా అమ్మవారు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ఎందుకొచ్చారు? అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే 2078 సంవత్సరాల ముందు రాజా విక్రమాదిత్య అతను మంచి చాలా ఫేమస్ రాజంటండి. అప్పట్లో ఉత్తర భారతదేశంలో జరిగిన యుద్ధంలో అతను అంటే బాగా యుద్ధం చేసి దాంట్లో గెలిచారంట. గెలిచిన ఆనందంతో అతను హింగ్లాజ్ మాత అని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఈ విరాత్రా మాత అనుకుంటున్నాం కదా, ఆమె హింగ్లాజ్ మాత అనే పేరు మీద పాకిస్తాన్లో ఉండేవాళ్ళంట. అయితే ఆ మాతాని దర్శించుకోవటానికి అతను వెళ్ళారంట. అక్కడ దేవి దీక్షలో పాల్గొని పాల్గొని అంటే చాలా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజ చేసేవాళ్ళంట. అతను చేసిన దీక్షకి ఆ దేవి హింగ్లాజ్ మాత అనేవాళ్ళు బాగా అంటే ప్రసన్నురాలయ్యారంట. అలా అయిన హింగ్లాజ్ మాత రాజా విక్రమాదిత్యకి ఏమన్నారంటే, రోజు కూడాను అంటే నేను నీ దీక్షకి ప్రసన్నురాలయ్యాను కాబట్టి నా దర్శనం నీకు రోజు ప్రాప్తించు అని చెప్పి ఆశీర్వాదం చేశారంట. అప్పుడు ఈ రాజా విక్రమాదిత్య ఆ మాతకి ఏమన్నారంటే, నాది ఉజ్జయిని నగరం కాబట్టి అక్కడికి మీరు వచ్చి అక్కడ ఉండాలి అని చెప్పేసి మాతని కోరారంట. అప్పుడు ఈ హింగ్లాజ్ మాత, నేను ఈ శక్తిపీఠం నుంచి ఎక్కడికి రాలేను, సో నేను రాలేను, కానీ నీ భక్తికి నేను ప్రసరణ అయ్యాను కాబట్టి నా నుంచి ఒక శక్తి రూపం నీతో పాటు వస్తుంది, నా శక్తి రూపాన్ని నీతో పాటు తీసుకువెళ్ళు, కానీ నా శక్తి రూపము నీతో పాటు అంటే నేను పంపిస్తాను, పంపించేటప్పుడు దానికి ఒక షరతు కూడా పెట్టారంటండి. అదేంటంటే, నా శక్తి రూపం నీతో పాటు వస్తున్నప్పుడు నువ్వు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు అని షరతు పెట్టారంట. ఒకవేళ అలా చూస్తే నేను ఉజ్జయిని నగరం రాలేను అని చెప్పారంట. అలా సరే అని చెప్పి విక్రమాదిత్య ఆ శక్తి రూపాన్ని పట్టుకొని అక్కడి నుంచి ఉజ్జయినికి బయలుదేరారంటండి. అంటే పాకిస్తాన్ నుంచి ఉజ్జయిని బయలుదేరారంట. అలా వస్తున్నప్పుడు ఒకరోజు అయితే అంటే నైట్ కావటంతో ఒక కొండ మధ్యలో అక్కడ రెస్ట్ తీసుకున్నారంటండి. ఆ శక్తి స్వరూప ప్రతిమను ఏంటంటే జాగ్రత్తగా గుహలో భద్రపరిచారంట. మళ్ళీ ఉదయాన్నే లేచి ఉజ్జయిని బయలుదేరే టైంలో అతను ఎటువైపు వెళ్ళాలో చిన్న కన్ఫ్యూజన్లో ఈ హింగ్లాజ్ శక్తిపీఠం వైపు నుంచి వస్తున్న వైపే చూసేశారంట. ఎలాగైతే అలా అతను వెనక్కి తిరిగి చూశారో ఆకాశవాణి నుంచి అమ్మవారి స్వరూపంలో, నువ్వు వెనక్కి తిరిగి చూసావు, నా షరతును ఉల్లంఘించావు కనుక నేను ఇక్కడి నుంచి ఉజ్జయిని రాలేను అనేసి అమ్మవారు చెప్పారంట. అందువల్ల ఆ కొండ మధ్యలోనే అక్కడే అమ్మవారు
కట్టించడం జరిగిందండి. ఇప్పటికి కూడాను ఆ విక్రమాదిత్య రాజు ఇంకా అక్కడే ఆ కొండల మధ్యలో అంటే 1100 అడుగుల ఎత్తులో ఆ అమ్మవారిని అక్కడ అప్పుడు ప్రతిష్ఠించారంటండి. అక్కడే అంటే అమ్మవారు ఉండి ప్రజల యోగక్షేమాలు చూసుకుంటా అని చెప్పి అన్నారంట. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు అక్కడ ప్రతిష్ఠించడంతో ఇప్పటికీ కూడాను గుజరాత్, రాజస్థాను ఏరియాస్ నుంచి ఆ టైంలో చాలా అసలు జనాలు వెళ్తూ ఉంటారంటండి. ఇదైతే ఈ స్టోరీ తెలిసాక నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది శివ టెంపుల్. ఆ శక్తిపీఠం పైన వెళ్ళే మధ్యలో అనమాట ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ మందిర్కి 2 వైపులా కూడాను మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి. ఆ 12 లింగాల్ని కూడాను ఏర్పాటు చేశారనమాట. మధ్యలో ఉన్న ఈ శివలింగం అయితే స్ఫటికలింగము. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది స్ఫటికలింగము. ఈ టెంపులే విరాత్రీశ్వర్ మహాదేవ్ టెంపుల్ అండి. ఈ శివుణ్ణి దర్శించుకొని మనం బయటికి వెళ్ళి పైనుంచి కిందకి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. కిందనున్న విరాత్రామాత మందిరు, అలాగే చుట్టుపక్కల కొండలు, చాలా అంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటంటే గుడి బ్యాక్ సైడు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అంటే కొన్ని టైమ్స్లో దూరం నుంచి కూడా వస్తారు కదా ఆ మాత దర్శనం కోసం, వాళ్ళు స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి. అలాగే బండారా ఆఫ్టర్నూను నైటు ప్రసాదం కూడాను పెడతారంటండి. ఆఫ్టర్నూన్ అయితే 2 o'clock వరకు ప్రసాదము అవైలబుల్లో ఉంటుంది. మేమైతే ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము కాబట్టి మాకు తెలియలేదు. ఇంకా అలాగా దర్శనం చేసుకొని మేము తిరిగి వచ్చేసాము. ఒక మేక చూడండి కొండ పైన ఎంత చివరి వరకు ఎక్కి ఆ చివరన అలా నిల్చొని ఉంది. అలా అది స్టాట్యూలా అలా ఉండిపోయిందనమాట. పిల్లలు చూసి అసలు మమ్మీ అది అలా ఉంది, పడిపోద్దేమో అని చెప్పేసి అన్నారు. అలా చూస్తే చాలా మేకలు అలానేనండి, అసలు కదలట్లేదు, అలా నిల్చొని ఉన్నాయన్నమాట అక్కడ. దానికి అసలు ఆ కొండలు ఎక్కడానికి ఎంత అలవాటు ఉందో ఏంటో మరి. ఈ విరాత్రామాతని దర్శించుకోవడానికి మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి వచ్చామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.